ఏ కదా ఏం కూర చేయబోతున్నావు? ఈరోజు వంకాయ బజ్జీ. ఈ మాట ఎవరైనా విన్నారో లేదో తెలియదు కానీ ఈ వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, దీన్ని వంకాయ బజ్జీ అని చేస్తారు. చేసి చూపిస్తా. ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే, నాకు చూపించు. ఎక్కడ నేర్చుకున్నానంటే మా తోడుకోళ్ళు నేర్పించింది. అప్పట్లో నాకు చిన్నప్పుడే పెళ్ళయిందిలేండి. అయితే నేనేం పని నేర్చుకోలే. ఇంకా మా తోడుకోళ్ళ దగ్గర ఉండేవాళ్ళం, మా ఆయన నేను. వాళ్ళిద్దరికీ మంచి జాబులు, గవర్నమెంట్ జాబులు. అయితే ఇంకా ఆవిడ దగ్గర ఉండేవాళ్ళం. అప్పుడు చిన్నగా అన్ని పనులు నేర్పించింది నాకు ఈ వంకాయ బజ్జీ. మీరు ఎక్కడైనా విన్నారో లేదో తెలియదు కానీ నేను కూడా అప్పట్లో కొత్త, వంకాయ బజ్జీ ఏంటా అనుకునేదాన్ని. తర్వాత చేసినాక చాలా బాగుంది అనుకోండి. నేను ఈరోజు ఇది చూపించి ఎలా ఉందో అడుగుతాను. ఇవిగో చూపియండి. ఇగో వంకాయలు ముందు ఏయైనా వేసుకోవచ్చులేండి. తరువాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి ఆయిల్ వేసి కొంచెం మగ్గాక చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి, ఆయిల్ కొంచెం వేసాను. తర్వాత ఇది కొంచెం మగ్గాక చూపిస్తా. ఆయిల్లో కొంచెం మగ్గితే బాగుంటుంది. ఇదిగోండి, ఇలాగా కూర వస్తుంది కదా మరి. తర్వాత పసుపు, కొంచెం సాంబార్ పొడి, దగ్గ ఆపుకుంటున్నావా, మూతి కట్టుకున్నావుగా. కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తానా, ఏగేది కదా ఆ కూర వస్తుంది. కొంచెం దూరం వెళ్ళిదాం. కొంచెం ఉప్పు, తరువాత కొంచెం నీళ్ళు పోయాలి. కొంచెం ఉడికాక ఇదిగోండి చింతపండు తన, ఇది మర్చిపోయాను. ఇప్పటికైనా మగ్గిపోయిద్దిలేండి. చక్కగా ఇలా కూడా తినొచ్చు అనమాట. కానీ ఇంకా బాగుంటుంది అదైతే. వంకాయ బజ్జీ చూడండి, నేను హాల్లోకి వచ్చి చూపిస్తున్నాను. కరెంటు పోయిందండి. ఇంక లాస్ట్ మూమెంట్లో చూపిపోవటం ఏం బాగుంటుందిలే అని చూపిస్తున్నాను. అదిగోండి, కొత్తిమీర వేసా, పప్పు గుత్తితో మెదిపాను అంతే. ఇంకా తాలింపు వేసుకోవటమే. దీన్నే వంకాయ బజ్జీ అంటారంట. మనం పచ్చిమిరపకాయ బజ్జీ, వంకాయ బజ్జీ బయటకు వెళ్ళినప్పుడు తింటాం కదా, నేను అదే అనుకున్నా. ఇదేంటి దాన్ని కూడా నంచుకొని తింటారు అన్నంలో అనుకున్నా. ఇట్లా చూస్తే కూరని నాకు తెలియదండి. అప్పట్లోనే తెలిసింది, మా అక్క దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఇదిగోండి తాలింపులు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చిన్నుల్లిపాయ. ఉల్లిపాయ వేయలేదులేండి, ముందే వేసేసానుగా.
ఆయిల్ లేదు చూడండి, తక్కువ వేశాను. అంతకుముందు వేశానులేండి, అది సంగతి. అందుకని తక్కువ వేసుకున్నాను. చాలా బాగుందనుకోండి వంకాయ బజ్జీ అంట కూర. మీరెంతమంది తిన్నారో తెలీదు కానీ ఒక్కసారి తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను అన్నమాట. కూర చూసారా, తక్కువ చేసుకున్నాం, ఇద్దరమే కదండి. ఎక్కువ చేసుకున్నా సరిగ్గా కుదరదు నాకెందుకనో. ఇలా అయితే చాలా బాగా కుదిరిద్ది. ఇంకా అయ్యో ఒకటి పచ్చళ్ళు ఉంటాయి కదా, సరిపోయిద్దిలేండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా బాగా సింపుల్గా చేసుకోవచ్చు కూర. వంకాయ కూర తొందరగానే అయిపోద్దిలేండి. అది ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్.